ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురు. శ్రావణమాసం మరియు భాద్రపదాలతో ముడిపడినటువంటి ఒక మహత్తరమైనటువంటి మాసం సెప్టెంబర్ మాసం. అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి అనేకమైన శుభయోగాలని పొందడానికి, అలాగే మనకి కృష్ణాష్టమి పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి దీపావళి పండుగను జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యం. జాగ్రత్తగా జరుపుకోండి. అందరితో ప్రేమగా ఉండడం, జాగ్రత్తలు పాటించడం. ఏదో గణపతి మండపమే కదా, 2 పెగ్గులు వేద్దాం, పేకాట ఆడదాం, గంజాయి కొడదాం, ధూమపానం కొడదాం, దేవుడు ఏమనుకోడు, చెప్పులు వేసుకొని వెనుకవైపు వెళ్దాం. ఇవన్నీ కూడా మనం అధర్మమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి భగవంతుడు మనల్ని ఇంకొకళ్ళతో మనకి ఘర్షణ ఏర్పాటు చేసి నష్టాన్ని, సమాజ నాశనాన్ని కలిగిస్తాడు. ఏదో మండపం పెట్టేసాం చేసేద్దాం అని ఆదుర్తాపడుతూ ఆందోళన పడుతూ ఇలా మనం అనేక రకాల ఇబ్బందులు పడకూడదు. వినాయకుడిని పెట్టేటప్పుడు తీసేటప్పుడు జాగ్రత్త. అలాగే ఉట్లు కొట్టేటప్పుడు, ఉట్లు మనకి పరిగెడుతున్నప్పుడు, అంటే ఉట్టి కొట్టడానికి కృష్ణాష్టమి రోజున జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఈ విషయాలు గమనించుకోండి. సెప్టెంబర్ 2026 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గోచార ఫలితాలు అనేది తప్పకుండా జన్మజాతకాన్ని సరిపోల్చుకుంటే మంచిది. జ్యోతిషం, సూచకం, శాస్త్రం. సరే, ప్రస్తుతానికి మనకి సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మరి గోచార ఫలితాలు కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ గురు భగవానుడు ఈ కుంభరాశి వారికి షష్టమంలో గురుడు ఉన్నాడు, అలాగే సప్తమంలో రవి బుధుల యొక్క ప్రయాణం సాగుతోంది. మరి ఎలా ఉండబోతుంది? సెప్టెంబర్ 18 నుంచి ఐ థింక్ కన్యలోకి రవి కూడా మారిపోతున్నాడు, కన్యా సంక్రమణ జరుగుతోంది. బట్ ఏదేమైనా మరి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు వీరికి ఏమైనా అదృష్ట యోగాన్ని కలిగిస్తున్నాయా? గత మాసంలో మాత్రం చాలా టాప్ లెవెల్ విషయాలు చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. నిజంగానే మాకు వృత్తి ఉద్యోగంలో బాగుంది స్వామి, అలాగే మాకు ఉద్యోగం వచ్చింది, అలాగే మాకు వీసా వచ్చింది, విదేశాల్లో ఉన్న వారికి అనుకూలవంతమైన ఫలితాలు కూడా కనపడ్డాయి అనేటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా తెలుసుకున్నాం. అలాంటి ఫలితాలు ఈ మాసమైనా పునరావృతమవుతాయా అని అడిగితే ఎందుకు కావండి? మీరు పుణ్యబలం కనుక ముందు చేసినట్టయితే, అంటే పుణ్యబలం కనుక చేసినట్టయితే అనుకూల ఫలితాలు ఉంటాయి. పుణ్యబలం అంటే ఏమిటండి? భగవన్నామ స్మరణ, దయాహృదయం, పరుషవాక్యాలు పలక్కపోవడం, అధర్మంగా ప్రవర్తించకపోవడం, ఎవరికైనా దాన ధర్మాదులు చేయడం. ఇది చేస్తే పుణ్యబలం. డబ్బులు లేవండి, దాన ధర్మం నాకు కూడా ఉందండి, 100 కోట్లు వస్తే కిరణ్ శర్మకి ఒక 2 తులాల బంగారం ఇద్దామని ఉందండి, కానీ 100 కోట్లు రావట్లేవు. తథాస్తు, 100 కోట్లు రావాలని కోరుకుంటున్నా. ఎందుకు? నువ్వు సత్సంకల్పము ద్వారా 10 మందికి సేవ చేసేటువంటి దృక్పథంతో నువ్వు చేసే పనిలో తప్పకుండా పుణ్యప్రాప్తి ద్వారా మీకు అది సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి మనము సత్కర్మ ఆచరణ కోసం ముందుకెళ్తే ప్రయత్నం చేస్తే మంచిది. మరి ప్రస్తుతాంశంలో ఈ రాశి వారికి మాస ఫలితాల్లో ఒక 3వ వారం మాత్రమే గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. గట్టి దెబ్బ అంటే ఏమిటి? వ్యాపారం హఠాత్తుగా శత్రువుల వశం అవ్వచ్చు, ఉద్యోగంలోంచి హఠాత్తుగా మిమ్మల్ని తొలగించవచ్చు, ఫైర్ అవ్వచ్చు, 3వ వారంలోనే మీకు మెమో ఇవ్వచ్చు, బాబు ఈ నెలాఖరుతో నీకు ఉద్యోగం అయిపోతుందని చెప్పేసి మెమో ఇవ్వచ్చు. సంతాన సంబంధ విషయంలో ఆడపిల్లలు కోపం వచ్చేసి గర్భస్రావం చేసుకోవచ్చు. అది చేసుకోవడం దౌర్భాగ్యం. ఎవడు గర్భం తెచ్చుకోమన్నాడు? ఎవడు నీకు పర్మిషన్ ఇచ్చాడు గర్భస్రావం చేసుకోవడానికి? ఆలోచించండి. కాబట్టి అటువంటి పిచ్చి పనులే మీకు పుత్రులందరికీ, పిల్లలకి, అమ్మాయిలకి పితృదోష ఎఫెక్ట్ పడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అంటే 3వ వారంలో దుష్టుల సావాసం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా ఉన్నాయి. లేనిపోని వివాదాలు, చికాకుల్లో ఉండే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పనికి మాలిన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోవద్దు. 3వ వారంలో ధనం విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి.
అనవసరమైన వాటికి వెళ్ళకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మానసిక వేదనకు కూడా కారణమే అవకాశం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల 3వ వారంలో తీవ్ర నష్టం, 1, 2, 4 వారాల్లో అదృష్ట యోగం, టాప్ లెవెల్ యోగం. సరే, 3వ వారం బాలేకపోయినా మిగిలిన వారాల్లో మీరు ఆడింది ఆట, పాడింది పాట. ప్రతి విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషను, ఇంక్రిమెంటు, ధనయోగము, ఆకస్మిక ధనలాభము, విద్యాలాభము, పోటీ పరీక్షల విజయం, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం సాధించడం, IELTS, GRE, లాంటి పరీక్షలు విజయం సాధించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, ధనాన్ని, వాహనాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు. పోలీసుల సహకారం చేత మీరు అనుకున్నటువంటి అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోబోతున్నారు. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలతలు, మంచి మెళుకువలు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఉత్తమమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపార భాగస్వామితో లాభాలు పొందుకోవడం, శత్రునాశనాన్ని పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపకాలలో అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాల సమసిపోవడం. సినిమా రంగంలోనూ దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వం చేత ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. శుభయోగం, వస్తులాభం, వాహన యోగం. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ నాయకులకి మంత్రి పదవి లభించవచ్చు. తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉండవచ్చు. పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు. ఆరోగ్యవంతమైన జీవనం, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, కవల పిల్లలు పుట్టేటువంటి అదృష్ట యోగం, చాలా మంచి అనుకూలత, ఆర్థిక లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు పొందుకునే అవకాశాలు, వ్యాపారపరంగా శుభయోగాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, విదేశాలు కూడా మంచి ఈవెంట్స్ లభించడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోనూ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ, వజ్రాభరణ వ్యాపారంలోనూ, కొనుగోలు చేసే విషయంలోనూ, ఆస్తులు సంపాదించే విషయంలో అనుకూలత, చాలా చక్కటి అనుకూలమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయస్సులు ఉండడం. ఎప్పుడు 1, 2, 4 వారాలు. 3వ వారంలో తీవ్ర ఇబ్బందులు, చికాకు, కోపం, అసహనం చెప్పానుగా, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. 3వ వారంలో తప్పకుండా మీరు భగవద్గీత ప్రతిరోజు పారాయణం చేయాలి. అలాగే ప్రతిరోజు శ్రీమన్నారాయణుడి అష్టోత్తరం చదువుకోవాలి. శివుడికి సోమవారం, శనివారం అభిషేకం చేయించుకోవాలి. ఖచ్చితంగా చేయించాల్సిందే, జన్మజాతకం చూయించాల్సిందే. తద్వారా అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, రుణ విమోచనం, ధనయోగం, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ లాభం, ఇలా అనేక విషయాల అనుకూలత. LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభకర, మంగళప్రద, ఆనంద యోగాలు. ప్రతి విషయంలో అనుకూలత. తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్త్రీ నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, స్వదేశంలో కూడా ఉత్తమ కళాశాల ప్రవేశం, ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటారు. చాలా మంచి ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీరు అనుకున్నటువంటి సమస్త శుభయోగాలు మాత్రమే పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.